జై హనుమాన్తో 1000 కోట్లు కొల్లగొట్టబోతున్న ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి తేజాలు. ఎట్టకేలకు పట్టాలెక్కిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్. తేజాకున్న మార్కెట్తోనే 300 కోట్లు కొల్లగొట్టిన ప్రశాంత్ వర్మ రాణా, రిషబ్ శెట్టిలతో ఇంకెన్ని వందల కోట్లు కొల్లగొడతాడు? ఈసారి తేజాకి తోడుగా రాణా మరియు రిషబ్. మరి సీక్వెల్ ఎలా ఉండబోతుంది? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ హిస్టరీలో కొన్ని సినిమాలు సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీలను అంత తేలికగా ఎవరు మర్చిపోలేరు. అలాంటి సునామీలలో ఒకటి హనుమాన్ మూవీ. 2024 సంవత్సరంలో వచ్చినటువంటి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఒక చిన్న సినిమాతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అనే పదానికి నిదర్శనంగా మారింది. మొదట్లో ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారంకి పోటీగా వస్తుంది. డైనోసార్ లాంటి ఆ కాంబినేషన్ సినిమాతో పోటీ పడడం అవసరమా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కమెంట్స్ చేశారు. కానీ గుంటూరు కారం మూవీ రిలీజ్ అయిన రోజే ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. అతి తక్కువ థియేటర్స్తో, అతి తక్కువ షోస్తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రస్థానం మొదలైంది. అలా మొదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ని అందుకోలేమని స్టార్ హీరోలు మన ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ రేంజ్ సెన్సేషన్ అనేది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా, దాని పేరు జై హనుమాన్ అని కూడా సినిమా ఎండింగ్లోనే డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి గెటప్తో ఎంతో అద్భుతంగా కనిపించాడు. అయితే నేడు ఈ సినిమాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అంజనాద్రిలో జరిగాయి. టాలీవుడ్లో కొత్త ఆలోచనలు, మైథలాజికల్ కాన్సెప్ట్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. చిన్న కథలను కూడా భారీ స్థాయికి తీసుకెళ్లగా విజన్ ఆయన సొంతం. టెక్నాలజీని ఉపయోగిస్తూ వినూత్న కథనాలతో ఆడియన్స్కు సరికొత్త అనుభూతినివ్వడం ప్రశాంత్ వర్మ స్టైల్. ఈ టాలెంట్తోనే ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ టైంలోనే ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. సుమారు 45 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా లాంగ్ రన్లో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. మైథాలజీని ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్తో మేళవించిన తీరు ఆడియన్స్కి విపరీతంగా ఆకట్టుకుంది. హీరో తేజ సజ్జా తన పాత్రలో ఒదిగిపోయిన ప్రశంసలు అందుకోగా సినిమా నిర్మాణ విలువలు కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా హిట్గా మారడం టాలీవుడ్కు గర్వకారణంగా నిలిచింది. ఈ విజయంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్గా రాబోతున్నటువంటి జై హనుమాన్పై పడింది. హనుమంతుడి నేపథ్యాన్ని మరింత విస్తృతంగా, భక్తి, ఫిక్షన్ మిక్సింగ్తో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో జాతీయ ఉత్తమ నటుడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఆంజనేయుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నట్టు ప్రకటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి రేకిచ్చింది. అయితే రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ షూటింగ్తో బిజీగా ఉండడం, కొన్ని న్యాయ సంబంధ అంశాలు రావడం వల్ల జై హనుమాన్ ప్రారంభం ఆలస్యమైంది. దీంతో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో మూవీ టీం ప్రీ ప్రొడక్షన్స్ పనులు వేగవంతం చేసింది. ఫిబ్రవరి 22న పవిత్ర క్షేత్రమైనటువంటి హంపీలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హంపీలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా వేడుకల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి దంపతులతో పాటు ఇతర మూవీ టీం అండ్ తేజ సజ్జా కూడా ఉన్నారు. మైథలాజికల్ విజువల్ గ్రాండీరియర్గా ఈ సీక్వెల్ రాబోతున్నందుకు మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. హనుమాన్తో ఏర్పడినటువంటి భారీ అంచనాలను నిలబెట్టుకునేలా జై హనుమాన్ తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భక్తి, ఫిక్షన్, భారీ విజువల్స్ కలయికగా రాబోతున్న ఈ సీక్వెల్లో పాన్ ఇండియా మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. పైగా 300 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాకు సీక్వెల్ ఇది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పాన్ ఇండియా లెవెల్లో మన టాలీవుడ్ నుండి మరో 1000 కోట్ల సినిమా వచ్చినట్టే. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టితో పాటు తేజ సజ్జా కూడా కనిపిస్తాడట. కానీ ఆయన క్యారెక్టర్ నిడివి మాత్రం సినిమా మొత్తం ఉండదట. కేవలం కొన్ని సీన్స్కి మాత్రమే పరిమితమట. అదేవిధంగా ఈ సినిమాలో విలన్గా రాణా దగ్గుపాటి యాక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. మరి రాముడిగా ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే మారింది. అయితే ఈ సినిమా కంప్లీట్గా హనుమాన్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి స్టోరీ. బేసిక్గా హనుమాన్లో కూడా ఏదైతే తేజ సజ్జాకు ఉన్నటువంటి కొన్ని పవర్స్ వస్తాయి, ఆ బ్యాక్గ్రాఫ్లో హనుమంతుడి వరకు మాత్రమే ఆ పోర్షన్ మాత్రమే చూపించాడు. దానికి ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ఏదైతే కొంత ఒక స్టోరీ పెట్టాడు, దాని తర్వాత మైథలాజికల్ మిక్స్ చేసి అలా ఆ సినిమాని ఎండ్ చేశాడు. దానికి పైగానే జై హనుమాన్ ఎలా ఉండబోతుంది, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా బ్యాక్గ్రౌండ్లో చూపించాడు.
కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రాబోయేటువంటి సినిమా జై హనుమాన్ది మేజర్గా రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఉంటుందంటే హనుమంతుడికి సంబంధించినటువంటి క్యారెక్టరే ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయన లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే తేజ సజ్జాకు ఇప్పుడు ప్రజెంట్ లింక్ పెట్టి దాని తర్వాత వేరే ఇంకేదైనా స్టోరీ డైవర్ట్ చేసే సిచ్యువేషన్స్ కావచ్చు, ఇలా ఉంటాయి. కానీ మరి శ్రీరాముడిగా ఎవరు యాక్ట్ చేయబోతున్నారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ శ్రీరాముడిగా ఎవరు యాక్ట్ చేయబోతున్నారనేది తెలిస్తే డెఫినెట్గా ఆ సినిమా అటు డైవర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బేస్డ్గానే ఈ సినిమా ఉండబోతుంది. శ్రీరాముడు అనేది ఇంకొక పార్ట్, అంటే ఆయన లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆయన ఏం చేయగలుగుతాడో అలాంటి వరకే, ఆ పరిమితం వరకే సినిమా ఉండబోతుంది. బట్ శ్రీరామచంద్రుడు ఇవన్నీ ఈ పోర్షన్ మాత్రం కొంచెం జస్ట్ అట్లా చూపిస్తారు, కానీ ఓవరాల్గా మాత్రం ఫుల్ లెంత్లో మాత్రం ఆ క్యారెక్టర్ ఉండదు. ఎక్కువగా రిషబ్ శెట్టి మీదనే ఫోకస్ ఉంటుందని కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అయితే ఇప్పటి వరకు కూడా సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసాం అండ్ పురాణాలు చూసాం, కానీ డెఫినెట్గా కల్కి తర్వాత ఇలాంటి స్టోరీస్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం అటు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్స్ని అండ్ పాస్ట్ పురాణాలని ఇలా లింక్ పెట్టి తీసేటువంటి సినిమాలు అన్నీ కూడా మైథలాజికల్ సినిమాలు మంచి సక్సెస్సే సాధిస్తున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మిరాయి కూడా తేజ సజ్జా యాక్ట్ చేసినటువంటి సినిమానే కాబట్టి ఆ సినిమా కూడా మైథలాజికల్ జోనర్ టచ్ తోటే వచ్చింది. బట్ అయినా కానీ అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే అది పవర్ ఆర్మ్స్ ఈ టైప్ ఆఫ్లో వచ్చింది, అది కూడా మంచి హిట్ అయిపోయింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి సినిమా కూడా సేమ్ జై హనుమాన్ కూడా అలానే ఉండబోతుంది. అండ్ మిరాయి 2 కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ మిరాయిలో సేమ్ టైం రానానే ఉంటాడు, రానానే విలన్. అండ్ ఇక్కడ కూడా ఈ సినిమాలో జై హనుమాన్లో కూడా రానానే విలన్ అని కూడా తెలుస్తుంది. బట్ కాకపోతే మరి రానా విలన్ అంటే ఏ క్యారెక్టర్ ప్లే చేస్తాడు ఏందనేది తెలియదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ కనుక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆబ్వియస్లీగా 1000 కోట్లు కొడుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ కాంతారాకు సంబంధించినటువంటి బజ్ ఆటోమేటిక్గా రిషబ్ శెట్టికి ఆ మార్కెట్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ జై హనుమాన్ అంటే హిట్ సినిమాకి సీక్వెల్, అండ్ దానికి తోడు 300 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా, అండ్ దానికి తోడు తేజ సజ్జా ఉంటాడు, రానా ఉంటాడు. సో కాస్టింగ్ పరంగా అంతా కూడా మార్కెట్ పరంగా హెల్ప్ అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే కూడా అండ్ ఇలాంటి ఒక జోనర్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ అంటే కొత్త జోనర్స్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడంలో ప్రశాంత్ వర్మ తిట్ట. సో అలాంటి డైరెక్టర్కి అండ్ ఇలాంటి ఒక పర్ఫార్మర్ దొరికితే నిజంగా సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. బట్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ లేకపోతే ఆ కాన్సెప్ట్ విషయంలో కానీ ఈజీగా 100కి 100 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. కానీ స్టోరీ జోనర్ ఏంటి అనేది ఇక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే అది ఆంజనేయ స్వామి లైఫా లేకపోతే శ్రీరాముడు అలా మిక్స్ చేస్తాడా, లేదంటే ఇప్పుడున్నటువంటి హనుమాన్నే దాన్ని కంటిన్యూటీ చేస్తాడనేది ఇవన్నిటి కూడా కొంచెం ఇంకొద్ది రోజులైతే టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ ఏదైతే వస్తే కొంచెం ఒక క్లారిటీ కానీ వస్తుంది. బట్ ఇదేమైనప్పటికీ కూడా సినిమా ఇన్ని రోజులకు ఎట్టకేలకు సినిమా స్టార్ట్ అయింది. సో ఇది కంటిన్యూస్గా షూట్ జరిగితే నెక్స్ట్ వచ్చే ఇయర్ అదే సంక్రాంతి బరిలో ఏదైతే 2027 సంక్రాంతి బరిలో నిలిచే ప్లాన్ ఉంది, కానీ అప్పటివరకు అయితే అవ్వదు. మేబీ 2027 దసరాకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అప్పటివరకు అయితే సినిమా వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఇవి ఈ జోనర్లలో వచ్చేటువంటి సినిమాలకు ఎక్కువగా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందుకోసమనే ఈ సినిమాని ఆ జోనర్ ఆ టైం కంటే కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడే రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే మూవీ టీం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇలాంటి ఒక సినిమాలు తీయడంలో ప్రశాంత్ వర్మ మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్. నేను ఇక్కడ దానికి తోడు మార్కెట్కు సంబంధించినటువంటిది కూడా మంచి హీరోలు ఇద్దరు వచ్చున్నారు, అండ్ రానా కూడా చేస్తున్నాడు. కాబట్టి మార్కెట్ పరంగా ఉంటుంది. అండ్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఆబ్వియస్లీ బడ్జెట్ పెరిగినప్పుడు మార్కెట్ కూడా అదే రేంజ్లో అవుతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ సక్సెస్ కొంచెం అట్లీస్ట్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విపరీతమైనటువంటి సక్సెస్ జై హనుమాన్కి రావడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి జై హనుమాన్ ఈ కాంబో ఎలా అనిపిస్తుంది అటు రిషబ్ శెట్టి, తేజ సజ్జా, రానా అండ్ దీనికి తోడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.